హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనం జూలై 26వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. తెలంగాణ వాళ్ళకి సంబంధించి బడ్జెట్ వచ్చింది, అలాగే ఎకనామిక్ సర్వే కూడా వచ్చింది. సో వాటి మీద మనం సపరేట్ వీడియో అయితే చేద్దామండి. సో ఇవాళ కరెంట్ అఫైర్స్ కనుక మనం ఒకసారి చూస్తే మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. ఇవాళ గనులు ఖనిజ భూములకు సంబంధించి పన్ను ట్యాక్స్ని విధించేటటువంటి అధికారం రాష్ట్రాలకే ఉంటుంది అన్నట్టుగా సుప్రీంకోర్టు ధర్మాసనం అన్నటువంటిది తీర్పుని వెలువరించింది. మనం చూస్తే 35 ఏళ్లుగా ఈ అంశం మీద ఇటు కేంద్రానికి రాష్ట్రాలకి మధ్య వివాదం అనేది జరుగుతోంది. ఆ నేపథ్యంలో ఇలా ఖనిజ భూములు కావచ్చు, గనులు కావచ్చు, వీటి మీద ట్యాక్సులు విధించేటటువంటి శాసనాధికారం అన్నటువంటిది రాష్ట్రాలకే ఉంది అన్నట్టుగా చెప్పటం జరిగింది. మనకి రాయల్టీని పన్నుగా విధిస్తూ ఇంతకుముందు ఒక కేసు అన్నటువంటిది వచ్చింది. ఆ టైంలో రాజ్యాంగ ధర్మాసనం అన్నటువంటిది తీర్పిచ్చింది. మరి ఆ నేపథ్యంలో ఇప్పుడు ఏమైంది, మనకి గనులు ఖనిజాల చట్టం అన్నటువంటిది ఉంది. గనులు ఖనిజాలు అభివృద్ధి నియంత్రణ చట్టం అంటాం. అభివృద్ధి నియంత్రించేటటువంటి అధికారం, నియంత్రణ చట్టం ఎప్పుడు తీసుకొచ్చారు? 1957. మరి ఈ చట్టం ప్రకారం రాష్ట్రాలకి పన్నులు విధించే అధికారం మీద నియంత్రణ అన్నటువంటివి ఏమీ విధించలేదు అన్నట్టుగా సుప్రీంకోర్టు చెప్పింది. మనకి రాజ్యాంగంలో 7th షెడ్యూల్ ఉంది. ఈ 7th షెడ్యూల్లో ఏమని చెప్పారు? 3 లిస్టులు ఉంటాయి. ఒకటి యూనియన్ లిస్ట్ అనేసి, 2 స్టేట్ లిస్ట్ అనేసి, 3 కంకరెంట్ లిస్ట్ అనేసి. మరి ఇందులో మనం చూస్తే 2వ జాబితాలో ఎంట్రీ 50 అన్నటువంటిది రాష్ట్రాల హక్కుల గురించి తెలుపుతోంది. మరి శాసనసభలకి పన్నులు విధించే అధికారం ఒకవేళ తగ్గిస్తే అది రాష్ట్రాల ఆదాయం మీద ప్రభావం చూపిస్తుంది. రాష్ట్రాల ఆదాయం మీద ప్రభావం పడితే ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అన్నటువంటివి కుంటుపడతాయి. మరి ఆ నేపథ్యంలో పన్నుల అధికారాన్ని నిర్ణయించేటప్పుడు ఈ విషయాలన్నింటినీ రాజ్యాంగ ధర్మాసనం అన్నటువంటిది పరిగణలోకి తీసుకుంటుంది. మరి ఇక్కడ గమనించాలి, ఈ ఖనిజ హక్కుల మీద రాష్ట్రాలకి పన్నుల అధికారం ఇస్తే ఆ పన్నులు అన్నటువంటివి ఆ రంగం యొక్క అభివృద్ధికి ఆటంకం కలిగించేలాగా ఉండకూడదు. అంటే ఇక్కడ మనం గమనించాలి, ఒకవేళ ఆటంకం కలిగిస్తే అప్పుడు చర్యలు తీసుకునేటటువంటి అధికారం పార్లమెంట్కు ఉంటుంది అన్నట్టుగా ఇక్కడ సుప్రీంకోర్టు చెప్పిందనమాట. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. రీసెంట్ టైమ్స్లో అర్త్క్వేక్స్ అన్నటువంటివి ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. మరి అర్త్క్వేక్స్ జరగటానికి ఇటు న్యాచురల్ రీజన్స్ ఉంటాయి, మ్యాన్ మేడ్ రీజన్స్ ఉంటాయి. అవునా? మానవ కారకాలు ఉంటాయి, సహజ కారకాలు ఉంటాయి. అందులో న్యాచురల్ రీజన్స్ ఏంటి? అర్త్క్వేక్స్ రావటానికి మెయిన్గా మనకి భూమి లోపల రాళ్ళ యొక్క సర్దుబాట్లు కావచ్చు, భూ పలకలు ఏవైతే ఉంటాయో అంటే టెక్టానిక్ ప్లేట్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క మూమెంట్స్, కదలికలు, వాటి వల్ల ఎక్కువగా ఈ భూకంపాలు అన్నటువంటి వస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడేమవుతోంది, మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ ఎక్కువ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద పెద్ద ఆనకట్టల్ని కట్టడం వల్ల ఆ నీటి ప్రెషర్ అంతా ఒక్కసారి పడటం వల్ల అర్త్క్వేక్స్ అన్నటువంటివి ఎక్కువ సంభవిస్తూ ఉన్నాయి. సో ఇలా వివిధ రీజన్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఏమవుతోంది, ఎక్కువ తీవ్రత గల భూకంపాలను అయితే పసిగట్టచ్చు, కానీ తక్కువ తీవ్రత ఉన్నటువంటి భూకంపాలను అంచనా వేయటం అన్నటువంటిది చాలా కష్టంగా ఉంది. మనం చూస్తే భూకంపాల ముప్పు లేదులే అనుకున్నటువంటి ప్రాంతాల్లో కూడా ఈ మధ్య భూకంపాలు అన్నటువంటి వస్తూ ఉన్నాయి. మరి అలాంటి నేపథ్యంలో ఇప్పుడు శాస్త్రీయమైనటువంటి డీప్ డ్రిల్లింగ్ ప్రక్రియను చేపట్టబోతున్నారు. డీప్ డ్రిల్లింగ్ ప్రక్రియ మన దేశంలో మహారాష్ట్రలో ఉన్నటువంటి కరాడ్ అన్నటువంటి ప్రాంతంలో బోర్హోల్ జియోఫిజిక్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీ అన్నటువంటిది ఉంది. ఇది మన భూగర్భాన్ని మరింత అధ్యయనం చేసేందుకు ఈ డీప్ డ్రిల్లింగ్ని చేపట్టడం జరిగింది. మరి ఈ సంస్థ అన్నటువంటిది కేంద్ర భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తోందన్నమాట. అయితే మహారాష్ట్రలో ఉన్నటువంటి కోయినా డ్యాంలో ఏమైంది, 1962 నుంచి తరచుగా ఇలా అర్త్క్వేక్స్ అనేవి సంభవిస్తూనే ఉన్నాయి. మరి ఈ కోయినా, వార్నా ఈ ప్రాంతం పరిధిలో ఆనకట్టల నిర్మాణం వల్ల భూకంపాలు సంభవిస్తున్నాయి కదా, దాని మీద పరిశోధన కోసం ఇప్పుడు ఈ డీప్ డ్రిల్లింగ్ అన్నటువంటిది మొదలుపెట్టారు. అయితే ఇప్పుడు ఏం చేస్తారు, మొదటగా భూమి నుంచి 3 కిలోమీటర్ల లోతు వరకు డ్రిల్లింగ్ చేశారనమాట. అయితే ప్రస్తుతం 6 కిలోమీటర్లకు చేయాలి అన్నట్టుగా దీన్ని నిర్ణయించారు. అయితే మనకి నార్మల్గా ఏమవుతుందంటే లోతును బట్టి భూమి యొక్క నిర్మాణాన్ని 3 భాగాలు అంటాం. క్రస్ట్ అనేసి, మ్యాంటిల్ అనేసి, కోర్ అనేసి. అవునా? అయితే ఈ డీప్ డ్రిల్లింగ్ ద్వారా క్రస్ట్ లోపలి పొరని అధ్యయనం చేయొచ్చు. దానివల్ల ఏమవుతుంది, భూకంపాల స్వభావం ఎలా ఉంది, అలాగే భూగ్రహం యొక్క చరిత్ర లాంటిది, భూగర్భంలో ఉన్నటువంటి శిలాల రకాలేంటి, సహజ వనరులు ఎలా ఉన్నాయి, జీవరాశుల రూపాలు ఎలా ఉండేవి, వాతావరణ మార్పులు ఎలా ఉంటున్నాయి. సో వీటన్నింటినీ అధ్యయనం చేసేందుకు మనకి వీలు అన్నటువంటిది కలుగుతుంది.
మరి దీంట్లో ఏం చేస్తారు, భూమి లోపల పొరల్లో నుంచి పైకి నమూనాల్ని తీసుకొచ్చి వాటిని పరిశీలిస్తారు. సో భూకంపాలు సంభవించినప్పుడు భూమి అంతర్భాగంలో రాళ్ల మీద ఎలాంటి రాపిడి అన్నటువంటిది ఏర్పడింది, అక్కడ ఒత్తిడి స్థాయి ఎలా ఉంది, వీటన్నింటిని విశ్లేషించడానికి, అలాగే ఈ ఖనిజ వనరుల అన్వేషణ కావచ్చు, ఇంధన అన్వేషణ కావచ్చు, వీటన్నింటికీ కూడా ఈ ప్రక్రియ అన్నటువంటిది చాలా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. రీసెంట్గా మన ప్రధాని నరేంద్ర మోదీ రష్యా పర్యటనకి వెళ్ళారవునా. అయితే ఆ రష్యా పర్యటన ఏదైతే ఉందో అది మాకు నిరాశ కలిగించింది అన్నట్టుగా అమెరికా చెప్పింది, తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసిందనమాట. మరి ఈ నేపథ్యంలో ఏమని చెప్పారు, మోదీ ఈ పర్యటనలో రక్షణ రంగానికి సంబంధించి రష్యాకి భారత్కి మధ్య ఒప్పందాలు ఏం కుదరలేదు, అంతేకాదు టెక్నాలజీ పరంగా కూడా ఎలాంటి ముందడుగు పడలేదు, అంతేకాకుండా ఉక్రెయిన్లో యుద్ధం అన్నటువంటిది అసలు ఇలా వార్కి వెళ్ళి రణక్షేత్రంలో గెలిచేది కాదు అన్నట్టుగా పుతిన్ సమక్షంలోనే మోదీ చెప్పారు. అలాగే యుద్ధంలో చిన్నారుల మరణాలు అన్నటువంటివి కూడా జరిగి ఉండాల్సింది కాదు అన్నట్టుగా అన్నారు. సో ఇవన్నీ మేము స్వాగతిస్తూ ఉన్నాము, కానీ ఆ పర్యటన మాకు నిరాశ కలిగించింది అన్నట్టుగా ఇక్కడ చెప్పారు. మరి దాన్ని మన భారతదేశం ఏమని చెప్పింది, ఇలా పర్యటనకి సంబంధించి అమెరికా ఆందోళన చేయాల్సినటువంటి అవసరం అన్నటువంటిది లేదు, మనదొక మల్టీపోలార్ వరల్డ్, బహుళ ధృవ ప్రపంచం అంటాం, దాంట్లో ఎవరితో ఎలాంటి సంబంధాలు కొనసాగించాలో నిర్ణయించుకునేటటువంటి హక్కు అన్ని దేశాలకి ఉంటుంది, కాబట్టి దాన్ని అమెరికా గుర్తించి నడుచుకోవాలన్నట్టుగా మన భారతదేశం దీనికి రెస్పాండ్ అయిందనమాట. నెక్స్ట్ చూడండి, లోక్సభలో కేంద్రం ఏమని చెప్పింది, 2026 మార్చి కల్లా పోలవరాన్ని పూర్తి చేస్తాము అన్నట్టుగా చెప్పడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి డీటెయిల్డ్గా నోట్స్ చేసి పెట్టుకోవాలి. అలాగే రీసెంట్గా యూనియన్ బడ్జెట్లో ఏపీకి సంబంధించి 3 విషయాల్ని ప్రధానంగా చర్చించారు. అది ఏంటి, ఒకటి క్యాపిటల్, అమరావతి డెవలప్మెంట్ కోసం 15,000 కోట్ల రూపాయలని ఇస్తాము అన్నట్టుగా చెప్పడం జరిగింది. రెండవది వచ్చేసరికి పోలవరం ప్రాజెక్టు పూర్తవటానికి మేము కృషి చేస్తాము అన్నట్టుగా చెప్పడం జరిగింది. అలాగే మూడవది ఏపీలో బ్యాక్వర్డ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో, ఆ బ్యాక్వర్డ్ ఏరియాస్ని డెవలప్ చేయడానికి మేము హెల్ప్ చేస్తాము అన్నట్టుగా చెప్పడం జరిగింది. సో ఈ 3 కూడా గుర్తుంచుకోవాల్సిన విషయాలు. నెక్స్ట్ చూడండి, ప్రముఖ ఆర్థికవేత్త అయినటువంటి సిటి కురియన్, ఈయన రీసెంట్గా మరణించడం జరిగింది. ఈయన 1953లో మద్రాసులో ఎకనామిక్స్లో మాస్టర్స్ డిగ్రీ పొందారు. కానీ మనం గమనిస్తే 1968-69 మధ్య యేల్ యూనివర్సిటీలో ఈయన ఫెలోగా పనిచేసి ఆ తర్వాత 2000వ సంవత్సరంలో ఇండియన్ ఎకనామిక్ అసోసియేషన్కి అధ్యక్షుడిగా పనిచేయటం జరిగింది. అంతేకాదు ఈయన రీసెర్చ్లో నేషనల్ ఫెలోగా ఎంతో సేవలు అందించారు. అంతేకాదు పేదరికం మీద అప్పట్లో ఎలాంటి చర్చలు ఉండేవి కాదు. మరి అలాంటి నేపథ్యంలో ఆయన ఆర్థిక శాస్త్రంలో ప్రత్యేకత సాధించాలి అనుకుని మంచి ఆర్థికవేత్తగా ఎదిగినటువంటి వ్యక్తి ఈయన. నెక్స్ట్ చూడండి, పసిడి బాండ్లకి సంబంధించి, పసిడి లోహాన్ని మనం నార్మల్గా మెటల్ని కొనే బదులుగా ఏం చేస్తారు, డిజిటల్ పద్ధతిలో బంగారం మీద పెట్టుబడులు పెడతారు, దాని మీద ప్రతిఫలం కూడా మనకు వస్తుంది. అలా ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ పసిడి బాండ్లు ఏవైతే ఉన్నాయో అవి ఇంకా జారీ కావా అన్నటువంటి క్వశ్చన్ మార్క్ వచ్చింది. ఎందుకని అంటే సుంకంని ఇంతకుముందు ఫర్ ఎగ్జాంపుల్ 2024-25 బడ్జెట్లో, ప్రస్తుత బడ్జెట్లో పసిడి, వెండి వీటి మీద కస్టమ్స్ సుంకాన్ని 15% నుంచి 6%కి ప్రభుత్వం తగ్గించింది. అంటే కస్టమ్స్ సుంకం తగ్గితే పసిడి ధర అన్నటువంటిది తగ్గింది, కిలోకి దాదాపు 7 లక్షలు తగ్గింది. మరి ధర పెరుగుతున్నప్పుడేమో ఈ సార్వభౌమ పసిడి బాండ్లు అంటే సావరిన్ గోల్డ్ బాండ్స్ మీద పెట్టుబడులు పెట్టేందుకు మదుపర్లు ఆసక్తి చూపిస్తారు, కానీ ప్రైస్ తగ్గుతోంది అన్నప్పుడు ఆసక్తి ఎందుకు ఉంటుంది? మరి ఆ నేపథ్యంలో ఇక జారీ అవుతావా కావా అన్నటువంటి ఒక ప్రశ్న కూడా తలెత్తిందనమాట. నెక్స్ట్ చూడండి, తెలంగాణ బడ్జెట్ 2.91 లక్షల కోట్లతో ప్రవేశపెట్టడం జరిగింది. ఇందులో వివిధ రకాల పథకాలు, వ్యవసాయ రంగం వీటన్నింటికీ పెద్దపీట వేశారు. ఈ రెండింటికి కలిపే 1.10 లక్షల కోట్లను కేటాయించారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 గ్యారంటీలకి 47,167 కోట్ల రూపాయలని ఇవ్వటం జరిగింది. మరి తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో ఏంటి ఆ 6 గ్యారంటీలు? అందులో ఒకటి వచ్చేసరికి మహాలక్ష్మి అన్నటువంటి స్కీమ్. మహాలక్ష్మి దీని ద్వారా ఏంటి, ఎవ్రీ మంత్ ఉమెన్కి 2,500 రూపాయలని ఇవ్వటం, గ్యాస్ సిలిండర్ని 500 రూపాయలకే ఇవ్వటం, ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ ట్రావెల్స్ని అందించటం అదొకటి. రెండవది వచ్చేసరికి రైతు భరోసా. రైతు
భరోసా. దీని ద్వారా ఏంటి, ప్రతి సంవత్సరం 15,000 రూపాయలని రైతుల యొక్క ఖాతాల్లో జమ చేయటం, 12,000 రూపాయలని అగ్రికల్చరల్ లేబర్స్కి ఇవ్వటం, అలాగే వరి పంటకైతే 500 రూపాయల బోనస్ని ఇవ్వటం. మూడవది వచ్చేసరికి ఏంటి, గృహజ్యోతి. గృహజ్యోతి అన్నటువంటి పథకం ఏంటి అంటే అన్ని హౌస్ హోల్డ్స్కి కూడా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ని అందించటం. నాలుగవది వచ్చేసరికి ఇందిరమ్మ ఇల్లు. ఇందిరమ్మ ఇల్లు దీని ద్వారా ఏంటి, 250 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్స్ని మూమెంట్ ఫైటర్స్కి అందిస్తారు. అలాగే 5 లక్షల రూపాయల డబ్బుని ఓన్ హౌస్ లేనటువంటి పీపుల్కి, అంటే హౌస్ సైట్ ఉండి ఓన్ హౌస్ లేకపోతే కనుక అలాంటి వాళ్ళకి 5 లక్షల రూపాయలని ఇస్తారనమాట. అలాగే ఐదవది వచ్చేసరికి చేయూత. చేయూత అన్నటువంటి స్కీమ్ ఏంటి, మంత్లీ పెన్షన్ 4,000 రూపాయలని ఇస్తారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్ని 10 లక్షలు ఇస్తారనమాట. ఆరవది వచ్చేసరికి యువ వికాసం అన్నటువంటిది. యువ వికాసం యూత్కి సంబంధించి. దీని ద్వారా ఏంటి, విద్యా భరోసా కార్డ్ని 5 లక్షల రూపాయల వర్తున్నటువంటి కార్డ్ని స్టూడెంట్స్కి ఇస్తారనమాట. ప్రతి మండలంలోనూ తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ని ఏర్పాటు చేస్తామన్నట్టుగా ఇలా కాంగ్రెస్ 6 గ్యారంటీల్ని ఇవ్వటం జరిగింది. మరి 6 గ్యారంటీలకే చూడండి 47,167 కోట్ల రూపాయలని ఇప్పుడు కేటాయించారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఒలింపిక్స్ అన్నటువంటివి ఇవాళ రాత్రి ప్యారిస్లో మొదలవబోతూ ఉన్నాయి. మరి ఆ నేపథ్యంలో ప్యారిస్ ఒలింపిక్స్కి సంబంధించి ఓపెనింగ్ సెరిమనీ అన్నటువంటిది, అందులోనూ ఇక్కడ సీన్ రివర్, ఈ సీన్ రివర్ అన్నటువంటిది ఎక్కడ ఉంది అనేసి మనల్ని క్వశ్చన్ అడగచ్చు అనమాట. మరి ఇక్కడ మనం గమనిస్తే ఈ ప్యారిస్ ఒలింపిక్స్కి సంబంధించి ఇవి ఓపెనింగ్ సెరిమనీ ఇవాళ స్టార్ట్ అవబోతూ ఉన్నాయి. అలాగే ఆ ఆర్చరీ ఇలాంటి ఈవెంట్స్తో ఇవి స్టార్ట్ అవుతాయన్నమాట. మరి ఇక్కడ మనం గమనిస్తే ఓపెనింగ్ సెరిమనీ పరేడ్ అన్నటువంటిది నడుస్తుంది. అందులోకి వచ్చేసరికి చాలా బోట్స్ కూడా ఈ ప్యారిస్ ఒలింపిక్స్ ఓపెనింగ్ సెరిమనీ రివర్ పరేడ్లో పాల్గొంటాయి. దాదాపు 94 బోట్స్ వరకు. అంతేకాదు ప్యారిస్కి సంబంధించి చూస్తే 1900వ సంవత్సరంలో తొలిసారిగా ఫస్ట్ ఒలింపిక్స్ ఇక్కడే జరిగాయి. దాని తర్వాత 1924లో అంటే ఎగ్జాక్ట్గా 100 ఇయర్స్ అగో ప్యారిస్ ఒలింపిక్స్ అన్నటువంటివి జరిగాయి. అంతేకాదు మళ్ళీ చూస్తూ ఉంటే లండన్లోనేమో 1908లో, 1948లో, 2012లో జరిగాయి. అయితే లండన్ అలాగే ప్యారిస్ ఈ రెండింట్లో మాత్రమే ఒలింపిక్స్ 3 సార్లు జరిగాయన్నమాట. మరి ఆగస్టు 11వ తేదీ వరకు జరగబోతాయి. అయితే ఇందులోకి వచ్చేసరికి ఆగస్ట్ 11th అన్నటువంటిది మనకి గుర్తుంచుకోవాల్సిన రోజు. ఎందుకని ఆగస్ట్ 11th గుర్తుంచుకోవాలి అంటే ఇండియా హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ మెడల్స్ని ఒలింపిక్స్లో గెలుచుకున్నటువంటి రోజు. 3 ఒలింపిక్స్. అందులో అభినవ్ బింద్రా గోల్డ్ 10 మీటర్ ఎయిర్ రైఫిల్ ఈవెంట్ అన్నటువంటిది జరిగిందనమాట. అంతేకాదు ఇప్పుడు ప్యారిస్ ఒలింపిక్స్లో మొత్తం 117 మంది అథ్లెట్స్ ఇందులో పాల్గొంటారు మన దేశానికి సంబంధించి. మరి ఇంతకుముందు టోక్యోలో 2020లో ఈ సమ్మర్ ఒలింపిక్స్ జరిగాయి. ఇప్పుడు ప్యారిస్ ఒలింపిక్స్లో జరగబోతున్నాయి. మరి ఇంతకుముందు మనం చూస్తే 2020 టోక్యో ఒలింపిక్స్లో 7 మెడలిస్టులు ఉన్నారు. అందులో నీరజ్ చోప్రా, మీరాబాయ్ చాను, పివి సింధు వీళ్ళంతా కూడా ఉన్నారనమాట. మరి ఇక్కడ మనం చూస్తే ఇంతకుముందు ఒలింపిక్స్లో మన భారతదేశం చాలా గేమ్స్లో ఈ మెడల్స్ అన్నటువంటివి గెలుచుకుంది. ఫర్ ఎగ్జాంపుల్ హాకీ కావచ్చు, రెజ్లింగ్, షూటింగ్, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బాక్సింగ్ ఇలా. అయితే ఇప్పుడు 2024కి సంబంధించి ఫ్లాగ్ బేరర్స్ ఎవరు అంటే ఒకరు వచ్చేసరికి పివి సింధు ఈమె 2 టైమ్ ఒలింపిక్ మెడలిస్ట్ అనమాట. అలాగే టేబుల్ టెన్నిస్కి సంబంధించి శరత్ కమల్ వీళ్ళిద్దరూ కూడా ఇండియా యొక్క ఫ్లాగ్ బేరర్స్. మరి ఈసారి మొత్తం ఒలింపిక్స్లో దాదాపు 10,500 మంది అథ్లెట్స్ పాల్గొనబోతూ ఉన్నారు. నెక్స్ట్ చూడండి, ఇవాళ కార్గిల్ 25వ విజయ్ దివస్. 1999వ సంవత్సరం నుంచి జూలై 26వ తేదీని మనము కార్గిల్ విజయ్ దివస్గా జరుపుకుంటూ వస్తూ ఉన్నాము. మరి అప్పుడు ఇండియన్ సోల్జర్స్ వార్లో ఇచ్చినటువంటి సాక్రిఫైజెస్కి రిమెంబర్ చేసుకుంటూ మనం ఈ రోజుని కార్గిల్ విజయ్ దివస్గా జరుపుకుంటాం. మనం చూస్తే 1999లో ఆపరేషన్ విజయ్ అన్నటువంటిది జరిగిందనమాట. దాన్ని కమామరేట్ చేస్తూ 2000వ సంవత్సరంలో కార్గిల్ వార్ మెమోరియల్ అన్నటువంటి దీన్ని కూడా ఎక్కడ ద్రాస్ అన్నటువంటి ప్రాంతంలో ఏర్పాటు చేయటం జరిగింది.
మరి ఇక్కడ మనం చూస్తే ఇండియన్ సోల్జర్స్ ఈ కార్గిల్ వార్ ఏదైతే జరిగిందో ఆపరేషన్ విజయ్, ఇందులో విజయం సాధించినా కూడా మనం మన సోల్జర్స్ని పోగొట్టుకోవాల్సి వచ్చింది ఎంతోమందిని. ఆ నేపథ్యంలో ఇది మనకి ఇంపార్టెంట్. అలాగే ఉగ్రవాదుల ఏరివేత కోసం జమ్మూ కాశ్మీర్లో ఆపరేషన్ సర్ప వినాష్ 2.0ని భారతదేశం ప్రారంభించింది. గత 21 ఏళ్లలో భారత సైన్యం చేపట్టినటువంటి అతిపెద్ద ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ ఇది. మరి ఇక్కడ గమనిస్తే ఈ కార్గిల్ వార్ మెమోరియల్ యుద్ధ స్మారకాన్ని ప్రధాని కూడా సందర్శించబోతున్నారు అన్నట్టుగా ఇది ఆర్టికల్. మరి ఇక్కడ చూస్తే ఇది 25వ విజయ్ దివస్. నెక్స్ట్ చూడండి, ఆసియా జిమ్నాస్టిక్స్ ఛాంపియన్షిప్ చరిత్రలో పసిడి పతకం గెలిచినటువంటి తొలి భారతీయ జిమ్నాస్ట్గా ఎవరు వార్తల్లో నిలిచారు అంటే దీపా కర్మాకర్. రీసెంట్గా తష్కెంత్లో జరిగినటువంటి మహిళల వాల్ట్ ఈవెంట్లో ఈమె విజేతగా నిలిచింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ IPL సీజన్ 17 విజేతగా కోల్కతా నైట్ రైడర్స్ నిలిచింది. మరి కోల్కతా నైట్ రైడర్స్ జట్టు కెప్టెన్ ఎవరు అంటే శ్రేయస్ అయ్యర్. 2022-23లో భారత్లో ఎంత మొత్తం మేర ఆహార ధాన్యాలు ఉత్పత్తి అయ్యాయి? 32.35 కోట్ల మెట్రిక్ టన్నులు. నెక్స్ట్ చూడండి, ఇక్కడ 5 క్వశ్చన్స్ ఇవ్వటం జరిగింది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పర్సన్స్ వాజ్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ హెడ్ కోచ్ ఆఫ్ ద ఇండియన్ మెన్స్ ఫుట్బాల్ టీమ్? ఇండియన్ మెన్స్ ఫుట్బాల్ టీమ్కి కొత్త హెడ్ కోచ్గా అపాయింట్ అయినటువంటి వ్యక్తి ఎవరు? ఆన్సర్ చేయండి కమెంట్స్లో. అలాగే నేషనల్ ట్యాక్స్ డేని మనం ఎప్పుడు జరుపుకుంటామన్నటువంటిది ఆన్సర్ చేయండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పర్సన్స్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ఇండియాస్ చెఫ్ డి మిషన్ ఫర్ ద 2024 ప్యారిస్ ఒలింపిక్స్? ఎవరు అన్నటువంటిది ఆన్సర్ చేయండి. అలాగే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పర్సన్స్ హ్యాస్ లాంచ్డ్ ఏ యునిక్ ప్రోగ్రామ్ టు ప్రొవైడ్ ఫినాన్షియల్ అసిస్టెన్స్ టు ద సివిల్ సర్వీసెస్ ఆస్పిరెంట్స్ ఫ్రమ్ తెలంగాణ? తెలంగాణ నుంచి సివిల్ సర్వీసెస్ ఆస్పిరెంట్స్కి ఫినాన్షియల్ అసిస్టెన్స్ని ప్రొవైడ్ చేయటం కోసం ఒక యూనిక్ ప్రోగ్రామ్ని లాంచ్ చేసినటువంటి పర్సన్ ఎవరు? దీని ఆన్సర్ కమెంట్స్లో చెప్పండి. అలాగే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ట్రస్ట్స్ విన్స్ ద బెస్ట్ చైల్డ్ అండ్ ఉమెన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్స్ ఆఫ్ ద ఇయర్ 2024? బెస్ట్ చైల్డ్ అండ్ ఉమెన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్స్ ఆఫ్ ద ఇయర్ 2024 దీన్ని గెలుచుకున్నటువంటి ట్రస్ట్ ఏది అన్నటువంటిది కూడా ఆన్సర్ చేయండి. సో 5ంటికి కరెక్ట్ ఆన్సర్స్ ఏంటి అన్నటువంటిది రేపటి వీడియోలో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్. PDF లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు అందులో చూడొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.